అసలు నువ్వే ఇంటికి ఏమీ కావు అంటుంటే ఇంకా నీ ఇల్లేంటి? ఓ భార్యగా నువ్వేం చేసావు కాబట్టి నిన్ను ఇంట్లో ఉంచడానికి. మీ భార్యగా ఉంటూ మీకు మాత్రం ఇవిడ ఏం చేసింది? 24 గంటలు తమ్ముళ్ళ గురించి ఆలోచించడం తప్ప. నోర్మయ్, ఏంటి నోరు లేస్తుంది? అసలు మా అక్కను అనడానికి నువ్వెవరు? అసలు నిన్ను ఈ ఇంట్లో కోడలిగా చూస్తే కదా నువ్వు ఇంట్లో ఉండడానికి, ఇంటి మీద నీకు హక్కు ఉండడానికి. మా అక్క మా కోసం ఇక్కడ ఉంటుంది. మా కోసం అత్తింటిని కాదనుకుని పుట్టింట్లోనే ఉండిపోయింది. అలాంటి మా అక్కని పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నీకు విడాకులివ్వాలని నేను నిర్ణయించుకున్న రోజునే నువ్వు ఇంటికి ఏమీ కాకుండా పోయావు. ఆ రోజు నిన్ను మెడ పట్టుకుని బయట గెంటయ్యబోతుంటే అప్పుడు కూడా ఇదిగో మా అక్క భూమి అడ్డుపడ్డారు కాబట్టి నువ్వు ఇంకా ఈ ఇంట్లో ఉన్నావు. ఇంటి వెనక ఉండాల్సిన దానివి నట్టింట్లోకి తీసుకొచ్చింది వీళ్ళు. కనీసం ఆ కృతజ్ఞత లేకుండా మా అక్కను పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏమీ కాను అంటూ ఉంటే ఏమీ కాకుండా ఎలా ఉండిపోతాను? అయినా విడాకులేవో ఇస్తానన్నారుగా, ఇవ్వలేదుగా. ఇచ్చినప్పుడు చూద్దాం. ఎంత ధైర్యమే నీకు? మాటకి మాట ఎదురు చెప్తున్నావు.